గుడ్ మార్నింగ్. ముందుగా హెచ్ఎం టీవీ వీక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేటీఆర్ పిటిషన్ను క్వాష్ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించనుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ సర్కారు. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు వాదనలు కీలకంగా ఉండనున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేటీఆర్ పిటిషన్ క్వాష్ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారిస్తుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు వాదనలు కీలకంగా ఉండనున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన సాయంత్రం అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరతారు. టీపీసీసీ చీఫ్తో పాటు స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్, క్రీడాశాఖ అధికారులు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పోర్ట్స్ పాలసీ, ఆస్ట్రేలియాలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది టీపీసీసీ చీఫ్ అండ్ టీం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఇవాళ టీపీసీసీ చీఫ్ అండ్ క్రీడాధికారులు, క్రీడాశాఖకు సంబంధించిన వాళ్ళు ఆస్ట్రేలియా పర్యటన అంటున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఏ ఏ ప్రాంతాలను పరిశీలిస్తారు, ఎటువంటి పర్యటనకు వెళుతున్నారు? రమణబాబు, ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ట్యాక్స్ చైర్మన్, క్రీడా శాఖ అధికారులతో పాటుగా సీఎంఓకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి
ఈ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి ఈ విషయం, ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటుగా మిగతా వాటన్నిటిని కూడా చూడడానికి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రతినిధి బృందంగా వాళ్ళైతే వెళ్ళున్నారు. ఈ పర్యటనకు సంబంధించి దాదాపు 4 రోజుల పాటు ఆస్ట్రేలియాలో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ 3వ రోజు కనుమ పండుగ సందర్భంగా మాంసం దుకాణాలు సందడిగా మారాయి. చికెన్, మటన్ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. షాపుల ముందు నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. అటు ఫిష్ మార్కెట్లలో కూడా రద్దీ కొనసాగుతోంది. దీంతో పండుగ జోష్ను క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. 3 రోజులు పెద్ద పండుగగా మరి తెలుగు లోగిళ్లలో అందరూ కూడా జరుపుకున్నారు. ఈ రోజు కనుమ పండుగ అంటే 3వ రోజుకు వచ్చేసాం మనము. కనుమ పండుగ రోజు ముఖ్యంగా నాన్ వెజ్ స్పెషల్స్తో వంటకాలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 రోజులు జనరల్గా చేసుకున్నప్పటికీ కూడా కనుమ పండుగ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్తోనే ఈ పండుగని ముగింపు ఉత్సవాలు చేసుకుంటారని చెప్పాలి. మనం ప్రస్తుతం విశాఖపట్నంలో పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. మటన్, చికెన్ షాప్ దగ్గర ఎంత రష్ కనిపిస్తుంది అనేది తెలుస్తూనే ఉంది. ఇంటికి వచ్చే అతిథులకు కానీ లేకపోతే కొత్త అల్లుళ్ళకి కానీ ఖచ్చితంగా నాన్ వెజ్ స్పెషల్ పెట్టిన తర్వాతే ఈ పండుగను ఎవరైనా కూడా క్లోజ్ చేస్తారు. అందుకనే ఈ 3 రోజులు పెద్ద పండుగలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేస్తారు. కనుమ పండుగ రోజు ముఖ్యంగా నాన్ వెజ్ స్పెషల్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడ లైన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అసలు మటన్ షాప్స్ దగ్గరికి తెల్లవారుజాము నుంచి కూడా క్యూ కట్టి కూడా మరి ఇక్కడ జనాలు అయితే మాత్రం ఉన్నారు. ఒక్క షాప్ కూడా ఖాళీ లేదు విశాఖపట్నంలో. మనం చూస్తుంటే కనుక తెలుస్తుంది ఎంత భారీ స్థాయిలో డిమాండ్ ఉన్నది అనేది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు. మరి కనుమ పండుగ స్పెషల్స్ ఏంటి, వాళ్ళు ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హాయ్ అండి, పండగ 3 రోజులు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 2 రోజులు చాలా ఉత్సాహంగా జరిగింది. 3వ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ కనుమ పండుగకు వచ్చేసాము. బోన్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు సరదాగా. అంటే ఈ పండుగకి ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు కూడా షాప్కి వచ్చారు కదా, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకత అండి. అసలు ఈ సంక్రాంతి వల్ల మనకి ఇవాళ ముక్కనుమ. ఈ ముక్కనుమ రోజు ఇవాళ చుట్టాలు, బంధువులు అందరూ నుంచి ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయడానికి వచ్చాం మేము. అయితే ఈ మటన్ షాప్కి తెల్లవారు 5 గంటలకు వచ్చానండి. ఈ లైన్ చూసి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ 2వ సారి వచ్చాను. మరి ఇప్పుడు వచ్చినప్పటికి ఇంకా పెరిగింది కదండి. అంటే కనుమ పండుగకి నాన్ వెజ్కి ఎంత డిమాండ్ ఉన్నది లైన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలాగే రేట్స్ అవి ఎలా ఉన్నాయి? రేట్స్ అయితే మామూలుగా సేమ్ రేట్లో ఉన్నాయండి. లాస్ట్ టైం దసరాకే పెంచుతుంటారు వీళ్ళు రేటు. ఆ లిమిట్లోనే ఉన్నాయి, అంతకని ఏం పెంచలేదు. కానీ అయితే ఇక్కడ ఈ లైన్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా దూరం నుండి చాలా దూరం ఏరియాల నుండి వస్తారండి. ఇక్కడ మటన్ చాలా స్పెషల్ అండి. ఇక్కడ ఈ స్పెషల్ అవడం వల్ల ఈ లైన్లు భారీ ఎత్తుగా ఉంటాయి ఇక్కడ. అందుకు జనరల్గా కోనసీమ జిల్లాలో అక్కడైతే కోడి పందాలు ఇవన్నీ అవుతాయి. ఆ తర్వాత వాటిని కట్ చేసి చక్కగా నాన్ వెజ్ ఐటమ్స్ని తయారు చేసుకుంటారు. అక్కడంతా కూడా చికెన్ స్పెషల్ ఉంటుంది. కానీ ఇటు సైడ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా మటన్ స్పెషల్ ఉంటుంది. సో మనం రద్దీ చూస్తేనే అర్థమవుతుంది. సో మీరేం చేస్తున్నారు అంటే మీ పండగని ఈరోజు ఎలా మీరు సెలబ్రేట్ చేస్తారు? మటన్ తోటి చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మాకు చికెన్ అనేది చాలా తక్కువ ఐటమ్ దొరుకుతుంది మాకు ఇక్కడ దొరకడం. అయితే చికెన్ నాటుకోళ్ళు తీసుకుందాం అంటే నాటుకోళ్ళు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఎవరు పెంచిన వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. మటన్ అయితే మాకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మటన్ మేము ప్రయారిటీ ఇస్తుంటాం. ఎక్కువ ఈ మటన్ వలన ఎక్కువ మటన్ తోటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు మా ఉత్తరాంధ్ర ఏరియా అంతా. అదండి, ఇది ఇక్కడ చూడొచ్చు మనం. రష్ అయితే మాత్రం చాలా ఫుల్గా కనిపిస్తుంది. అసలు షాప్స్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, అసలు చికెన్, మటన్ ఏ షాప్స్ కూడా ఖాళీ లేవు. అంటే కనుమ పండుగ స్పెషల్ ఎంత ఉంది అన్నది వైజాగ్లో మనకి ఎక్కడ చూస్తే కనుక అర్థమైపోతుంది.
మీరేం పర్చేస్ చేస్తున్నారు? ఏంటి స్పెషల్ కనుమ పండుగ రోజు? ఇంటికి వచ్చే అల్లుళ్ళకి, అతిథులకి అందరికీ నాన్ వెజ్ పెడతారు కదా. మీరు ఈ రోజు ఏం వండుతున్నారు? ఏం స్పెషల్? ఈ రోజా నాటుకోడి వండుతున్నాం మేడం గారు. అంటే నాటుకోడి స్పెషల్ నా కనుమ పండుగ? అవును, కనుమ పండుగ రోజు నాటుకోడి స్పెషల్, చికెన్ బిర్యానీ. ఇంకా ఇంకేం వండుతారు? అంటే నాన్ వెజ్ తో కలిపి మరి గారెలు ఇవన్నీ కూడా ఉండాలి కదా, కాంబినేషన్ ఏం వండుతున్నారు? గారెలు, ఉల్లిగారెలు వండుతున్నాను. పిలిచారా మీ ఫ్యామిలీస్ అందరినీ? ఫ్రెండ్ గారు ఇదిగో మా అల్లుడు గారు. అల్లుడు గారితో కలిపి వచ్చారు. ఓకే, మాట్లాడదాం. ఎవరు? ఎలా అండి, ఏంటి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కనుమ ఫెస్టివల్ని? చెప్పండి ఒకసారి. ఇక్కడ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, నాన్ వెజ్ స్పెషల్స్ కాంబినేషన్స్ కూడా ఆల్రెడీ సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి నాటుకోడి ఉన్నప్పుడు ఖచ్చితంగా గారెలు కూడా ఉండాలంట, మనకు వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక మటన్ షాప్స్ అన్నీ కూడా ఫుల్ రష్ ఉన్నాయి. కిలో దాదాపుగా 1000 రూపీస్ వరకు ఉంది. అలాగే చికెన్ కూడా దాదాపుగా 340 నుంచి 370 వరకు, క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. రేట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఇది వెరీ కామన్ అని చెప్పేసి చెప్తున్నారు. లైన్స్ చూస్తే కనుక మనకు అసలు మన జనరల్ ఎలక్షన్స్లో ఓట్లు వేయడానికి వెళ్ళేదానికి నిలబడే అంత లైన్స్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అసలు లైన్స్ మామూలుగా లేవు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఏంటి సార్, ఏంటి స్పెషల్? అసలు చూస్తే మాకేదో ఎలక్షన్ కవరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత లైన్ అసలు ఏంటి సార్, ఏంటి స్పెషల్? ఈ గోవలపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ మదీనా మటన్ షాప్ అనేది చాలా ఫేమస్ అండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ. అంటే మీరు కనుమ పండుగను ఎలా జరుపుకుంటారు? జనరల్గా ఈ 2 రోజులు మనం పూజలు, ఈవెంట్స్, పండుగ అవన్నీ జరుగుతాయి వెజిటేరియన్తో, కానీ ఈరోజు నాన్ వెజిటేరియన్తో జరుగుతుంది. ఈ రోజుతో మనం పండుగని ఫైనల్గా క్లోజ్ చేస్తాం. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ అంటే ఏముందండి, నాన్ వెజే ఉంటుంది. ప్రతిసారి కనుమకి, దసరాకి కామన్గా నాన్ వెజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫేమస్ అవడం వల్ల ఇక్కడ లైన్ కట్టి మరి తీసుకోవడం. ఇక్కడ మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మనం విశాఖ ప్రజలందరితో కూడా మాట్లాడాము. ఈ 2 రోజులు పండుగని చాలా అంగరంగ వైభవంగా మేమంతా కూడా వెజిటేరియన్ స్పెషల్స్తో చేసుకున్నాము. మరి ఫైనల్ డే కనుమ పండుగ. కనుమ పండుగ రోజు ఖచ్చితంగా అందరూ కూడా నాన్ వెజ్ స్పెషల్స్ని ఎంజాయ్ చేస్తాం. ఈరోజు ఈవినింగ్ అతిథులతో, ఇంటికి వచ్చే అల్లుళ్ళతో మరి ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈ పండుగని మొత్తానికి 3 రోజులు పెద్ద పండుగని ముగించేస్తామని చెప్తున్నారు. అసలు చూస్తే జనం మనకి ఎంత డిమాండ్ ఉన్నది అనేది అర్థమైపోతుంది. మరి ఈ కనుమ పండుగని బోన్స్ ఫెస్టివల్గా కూడా వీళ్ళంతా జరుపుకుంటున్నారంట. మొత్తానికి ఈ కనుమ పండుగ కూడా ఎంజాయ్ చేయాలని, అందరికీ కూడా ఈ 3 రోజులు ఈ పండుగ మంచి స్వీట్ మెమరీస్ని ఇవ్వాలని, మళ్ళీ వచ్చే ఏడాది కోసం వీళ్ళంతా కూడా అదే మెమరీస్తో వెయిట్ చేయాలని మనం కూడా అనుకుందాం. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM TV, విశాఖపట్నం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ 3వ రోజు కనుమ సందర్భంగా మాంసం దుకాణాలన్నీ కూడా సందడిగా మారిపోయాయి. చికెన్, మటన్ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. షాపుల ముందు నాన్ వెజ్ ప్రియులు బార్లు తీరుతున్నారు. మరోవైపు ఫిష్ మార్కెట్లలో కూడా రద్దీ కొనసాగుతోంది. దీంతో పండుగ జోష్ను క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. రైట్ నౌ హైదరాబాద్లో మాంసం దుకాణాల రద్దీకి సంబంధించి మరింత సమాచారం ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి రజిత్ అందిస్తారు. మాంసాహార దుకాణాలన్నీ కూడా సందడిగా మారాయని చెప్పచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా 3 రోజుల పాటు జరిగే పండుగ అతి గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగ నేపథ్యంలో 3 రోజులు కూడా మనం ఎంతో సంబరంగా, సంతోషాలను జరుపుకుంటూ ఉంటాము. అయితే మొదటి 2 రోజులు కూడా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రోజు ప్రజలంతా కూడా ఎంతో భక్తి భావాలతో పండుగను చేసుకుంటూ ఉంటారు. ఇక 3వ రోజు అయినటువంటి కనుమ పండుగ రోజు చూసుకున్నట్లయితే పండుగ అంటేనే మాంసాహారం. అలా మాంసాహారం ఈరోజు తింటారు కాబట్టి ఎక్కువ మంది కూడా ఈ మాంసాహార దుకాణాల్లో వచ్చి మాంసాహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచే కూడా మాంసాహార దుకాణాలన్నీ కూడా రద్దీగా మారాయి. మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత రద్దీగా ఉన్నాయో ఈ దుకాణాలన్నీ కూడా. మటన్ షాపులు, చికెన్ షాపులు, అటు చేపలకు కూడా భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా రద్దీ కొనసాగుతుందని మనకు వ్యాపారులు చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకుంటున్నట్లయితే ఈ పండుగ సందర్భంగా అయితే ఎక్కువ సంఖ్యలో డిమాండ్ ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టు కూడా నిన్న మొన్నటి నుంచే కూడా సంబంధించినటువంటి ఇటు చికెన్స్ అంటే కోళ్ళను కానీ అటు మేకలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకుని ఈరోజు
చేస్తున్నామని అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది వారికి కావలసిన మాంసాహారాన్ని కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే కూడా అంటే అన్ని మాంసాహారాలు చికెన్ స్త్రీలకు సంబంధించి చికెన్ కావచ్చు, ఇటు మటన్ స్త్రీలకు సంబంధించి మటన్ కావచ్చు, అన్ని దొరికే విధంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి షాప్ లో అయితే అరేంజ్ చేశారు. అంటే చికెన్ ని కొట్టి ఇవ్వడం కానీ లేదంటే వారు డైరెక్ట్ గా కోళ్ళని కొనుగోలు చేసి వాటిని ఇంటికెళ్ళి మేమే చేసుకుంటాము, మేమే రెడీ చేసుకుంటాము అనే వాళ్ళకు కూడా ఆ కోళ్ళను కూడా అమ్ముతున్నట్టుగా మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మనతో పాటు షాప్ ఓకే, థ్యాంక్ యూ రజిత. బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదిలా ఉంటే ఇవాళ కూడా సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ విషయంలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇక రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు విదేశీ పర్యటనకు వెళతారు. ఈ నెల 22 వరకు సింగపూర్, దావోస్లలో సీఎం రేవంత్ అండ్ టీం పర్యటించనుంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన, అలాగే ఆయన అక్కడ ఎవరెవరిని కలవనున్నారు అండ్ ఫ్యామిలీతో సహా వెళుతున్నారు అంటున్నారు. రమణబాబు, అయితే మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు, ముఖ్య నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆ ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి దాదాపుగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ఇక మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానున్న ఏఐసిసి ఇటు కార్యాలయంతో పాటుగా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈరోజు రేపు సాయంత్రం 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ఢిల్లీలో ఉండనున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటిపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతో పాటుగా రేపు రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ అయితే స్పోర్ట్స్ పాలసీ, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి విషయంపై అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ, దాంతోపాటుగా స్టేడియంలు, మిగతా స్పోర్ట్స్కు సంబంధించిన వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. 2 రోజుల పాటు అక్కడ ఉంటారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే దావోస్కు వెళ్తారు. 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత నేరుగా అక్కడి నుంచి దావోస్కు వెళ్ళి దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి, గతంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటగా దావోస్కు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరొకవైపు అధికారులు కూడా ఆయా సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళారు. ఈ 3 రోజుల పర్యటనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే ఆలోచనపై ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి కూడా దావోస్లో 3 రోజుల పాటు ఉంటారు. మొత్తం ఈ పర్యటన అంతా కూడా ఇటు సింగపూర్ కానీ లేటు దావోస్ 2 కూడా 5 రోజుల పాటు సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా ఉండి రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిధులు వాటన్నిటిపై కూడా అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు వారందరితో కూడా చర్చించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తిరిగి 23వ తేదీ రాష్ట్రానికి నేరుగా దావోస్ నుంచి అయితే తెలంగాణకైతే వచ్చే అవకాశం ఉంది. రమణబాబు, ఓకే, ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు? ఓకే, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దల్ని కలవచ్చు. ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఛాన్స్ ఉంది ఆయన? అంటే ముఖ్యంగా ఇప్పుడు మొదటి నుంచి కూడా ఒకవైపు
ఆ రోడ్లు మేజర్గా రెండు ఉండే అవకాశం అయితే ఉంది. ఒకటి పరిశ్రమలకు సంబంధించి, మరొక వైపు రోడ్ల విస్తరణకు సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినటువంటి రోడ్లు ఈ రెండింటికి కూడా వాటిపై కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది. మరొక వైపు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మరొకవైపు టీపీసీసీ చీఫ్ కూడా అక్కడికి ఢిల్లీకి ఏదైతే ఏసీసీ కార్యాలయానికి వెళ్తున్నారు, మరొకవైపు ముఖ్య నేతలంతా కూడా వెళ్తున్నారు. కాబట్టి మరొకవైపు పెద్ద ఎత్తున క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న కేసీ వేణుగోపాల్ కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇటు టీపీసీసీ కార్యవర్గ విస్తరణతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు మిగతా నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులను నింపాలని చెప్పి వారు సూచించడం జరిగింది. మరొకవైపు కేబినెట్ విస్తరణపై కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇప్పటిలోపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఈ జరగాల్సినటువంటి ప్రాసెస్ అంటే కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక, దాంతోపాటు క్యాబినెట్ విస్తరణ, మిగతా ఈ రెండింటిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ స్వయంగా కార్యవర్గ విస్తరణతో పాటుగా మిగతా కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికపై కూడా రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలంతా కూడా కేబినెట్ విస్తరణతో పాటు 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి కొంతమంది నేతలంతా కార్పొరేషన్ చైర్మన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.